शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। पद्मावती प्रणयलालितमुग्धदेह श्रीवेङ्कटेशरुणमोचनमस्तु मह्यम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:29 తిథి చవితి ఉదయం 8:39 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 8:46 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుంచి 7:41 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:21 నుంచి 1:52 వరకు. శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి శుభ సమయం 11:56. ఆ సమయంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. అలాగే యాత్ర, విజయయాత్ర, అలాగే జయం కోసం చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఆ సమయంలో చేయవచ్చు. అలాగే దానం చేయడానికి, దేంట్లోనైనా పెట్టుబడి పెట్టడానికి కూడా మనం ఆ సమయాన్ని మంచి సమయంగానే భావన చేయవచ్చు. విశేషించి ఈరోజు శనివారం కావడం వల్ల ఈశ్వరునికి ప్రీతికరమైనది. శనిదోష నివారణ కోసం ఈశ్వరుణ్ణి కానీ, అలాగే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని కానీ, అలాగే ఆంజనేయ స్వామిని కానీ పూజ చేసుకోవడం, ప్రార్థించటం, అలాగే శివునకు నల్ల నువ్వులతో పూజ చేయడం, నూనెతో అభిషేకం చేయడం, అలాగే విష్ణుమూర్తికి సామాన్యంగా తెల్లవారుజామున వేచినటువంటి నల్ల నువ్వులు, పంచదార కలిపిన పదార్థాన్ని నివేదన చేస్తుంటారు. అంటే ఆ దోష నివారణకు పనిచేస్తుంది. విశేషించి దానివల్ల గుణం కూడా సిద్ధిస్తుంది. ఈ నువ్వులంటే చాలా అపవిత్రమైనవని, ముట్టుకోకూడదని, ఏదో పితృదేవతలకు వాడేవని అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదు. దర్భలు, నువ్వులు బ్రహ్మగారు అతి పవిత్రమైన వాటినిగా సృష్టించారు. కాబట్టి అంత ఎక్కువ పవిత్రత ఉంది కాబట్టి మనం పితృదేవతలను కూడా సంతోషపెట్టగలిగినటువంటి వస్తువులైన ఇవి. ఆ కారణంగా వాటిని ఆ విధంగా చేయడం మంచిది. అలాగే శనివారాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. రాబోయే దుఃఖానికి మారు పేరే అత్యాశ. ఈ సృష్టిలో అద్భుతమైన ఆవిష్కరణ మనిషి మనసైతే దానిని సరి అయిన మార్గంలో నడిపించగలిగిన వారు మరెన్నో అద్భుతాలు సృష్టించగలరు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శనీశ్వరుని యొక్క మహిమలు చాలా అమోఘవంతమిగా ఉంటాయి. ప్రతి ఒక్క జీవితంలో కూడాను మానవుణ్ణి శని అనేటువంటిది ఒక్కసారైనా సరే ఆపాదింపబడుతుంది. కారణం ఏంటంటే ఇతని జీవితంలో సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి అతను తట్టుకొని నిలబడి అదృష్టకరమైనటువంటి జ్ఞానప్రాప్తిని పొందడానికి శనీశ్వరుడు మనకి తన మహిమల్ని చూపిస్తూ ఉంటాడు. అయితే గ్రహచార రీత్యా శని పట్టిందండి అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన పనేమీ లేదు. ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి నడక అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆయన మందుడు కాబట్టి అన్నారు శాస్త్రంలో. అందుచేతనే అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు కాలి నడకన ఆ హరిహరాత్మకుని దర్శనం చేసుకోవడానికి దీక్ష వహించడం జరుగుతోంది. అంటే శని పీడ అనేటువంటి ఒక భావనా పరంపరలో ఇక్కడ శని పట్టినా అక్కడ మోక్షానికి మార్గహేతువైనటువంటి
ఆ హరిహరాత్మకుణ్ణి ధ్యానం చేసేటువంటి లక్షణం ఈ మనసుకు తట్టడం అనేది గొప్ప విశేషం కదా. అలాగే శనీశ్వరుడికి ఆముదంతో కానీ నువ్వుల నూనెతో కానీ అభిషేకం చేయటం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. మనకు కూడాను శరీరానికి నువ్వుల నూనె తగినంత ఉష్ణశక్తిని ప్రసాదిస్తుంది. అందుకే పండగలు, ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో అభ్యంగన స్నానం ఆచరించాలి అంటారు. అంటే నువ్వుల నూనెతో తలంటుకొని చక్కగా ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని స్నానం ఆచరించండి అని. ఇక్కడ శరీరానికి కావాలన్న ఉష్ణశక్తిని, చక్కటి బలాన్ని, ఔషధీయుక్తమైనటువంటి ప్రభావాన్ని కూడా శనీశ్వరుడే ఇస్తున్నాడు. ఇది ఆయన మహిమే కదండి. శనికి ఇష్టమైంది నువ్వుల నూనెతో అభిషేకం చేయటం. ఎవరైతే ఈ విధంగా అభిషేకార్చన చేశారో వారికి శనీశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపచేస్తాడు అని చెప్పేసి. ఆయన చూపు ఎప్పుడూ కూడాను కిందకే ఉంటుంది, తీక్షణంగా మాత్రం చూడడు. అందుచేత దేవాలయానికి వెళ్ళినప్పుడు శనీశ్వరునికి ఎదురుగా నుంచొని నమస్కారం చేయడంలో తప్పు లేదు అని శాస్త్రం. నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తూ చాలామంది శని వంక చూడటానికి భయపడతారు. చూడవచ్చు, ఎందుకంటే ఆయన చూపు కాళ్ళ మీద ఉంటుంది తప్ప తన కాళ్ళనే చూసుకుంటూ ఉంటాడు. ఆ కనులు చిక్కినటువంటి తీరుతెన్నులు కూడా మీరు విగ్రహాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ శనికి మేలు చేకూర్చేటువంటి లక్షణాలు అధికంగా ఉన్నాయి కాబట్టి నలుపు రంగు బట్టలు, నల్ల నువ్వులు, బెల్లం ఇటువంటివి ఆయనకి దానంగా ఒక బ్రాహ్మణోత్తముడికి ఇవ్వటం అనేటువంటిది సాంప్రదాయబద్ధమైనటువంటి లక్షణం. ఏది ఏమైనప్పటికీ శని ఈశ్వర అన్నారు. ఈశ్వరానుగ్రహ తత్వం ఇక్కడ మనకు గోచరిస్తోంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఒకటి నాల్గుల గూర్చి ఊహించుటయుమాని రెండు మూడింటికై రెచ్చిపోయి ఐదు పంజరముల ఖైదీగా గడుపుచూ ఆర్గురు శత్రులను ఆదరించి సప్తకర్షణములు ఆప్త మార్గములుగా అష్ట కష్టాలలో అలసిపోయి 9 ద్వారాల తొక్కిసలాడుచున్ దశ దిశల నడుమ తడుము కొనుచు బ్రతుకు వారల సంఖ్య అపారమయ్యే పూర్ణమున వారి చేర్చుమా పూర్ణ పురుష ప్రణవ సుమదామ నిగమ పరాగసీమా సప్తగిరిధామ కలియుగ సార్వభౌమా. ఓ వెంకటేశ్వర స్వామి, ఒకటి నాల్గుల గూర్చి ఊహించుటయుమాని. 1, 4 ఈ రెండింటి గురించి ఊహించటం, కనీసం ఊహ కూడా చేయటం మానివేశారయ్యా ఈ ప్రజలు. ఏమిటి ఈ 1, 4 అంటే? ధర్మార్థ కామ మోక్షాలు. ఈ ధర్మార్థ కామ మోక్షాలలో మొదటిది ధర్మం 1, 4వది మోక్షం. ఈ ధర్మ మోక్షములను గురించి ఆలోచించటం మానివేశారు. ఆ ఆలోచన మాని మరి ఏ ఆలోచన చేస్తున్నారు? 2 మూడింటికై రెచ్చిపోయి. 2వదైన అర్థం ధనం, 3వదైన కామం. ఈ అర్ధకామముల కోసం రెచ్చిపోతున్నారు. ఆలోచన చేయటమే మాత్రమే కాదు, రెచ్చిపోతున్నారు. 1, 4 గూర్చి, ధర్మ మోక్షాల గూర్చి ఊహించుటయేమాని. ఊహలోకి కూడా రావటం లేదు ధర్మము మోక్షము అనేవి ఉన్నాయని వీళ్ళకి. 2 మూడింటికై రెచ్చిపోయి అర్ధకామాల గూర్చి మాత్రం రెచ్చిపోతున్నారు. 5 పంజరముల ఖైదీగా గడుపుచు. ఈ ఇంద్రియములు పంచేంద్రియముల మగు దాసులై ఈ పంచేంద్రియముల పంజరములో మగ్గిపోతున్నారు. 5 పంజరముల ఖైదీగా గడుపుచు. పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో, ఈ ఇంద్రియములలోనే నిరంతరము కూడా ఈ జీవుడు తన జీవ సంచారాన్ని చేస్తున్నాడు. అంతకి మించి పైకి ఎదగటం లేదు. బుద్ధిస్థాయిలోకి, ఆత్మస్థాయిలోకి వెళ్ళి పరమానందమును, పరమశాంతిని పొందటం లేదు.
ఆర్గురు శత్రులనాదరించి ఈ పంచేంద్రియమనే పంజరములలో ఉంటూ పంచేంద్రియ పంజరములో ఉంటున్నటువంటి ఈ జీవుడు ఆరుగురు శత్రువులు కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలనే ఆరుగురు శత్రువులను ఆహ్వానిస్తున్నాడు. సప్తకర్షణములు ఆప్తమార్గములుగా సప్త వ్యసనములకు కూడా లోనై వాటినే తన జీవితానికి ఆనందాన్నిచ్చేవిగా భావిస్తున్నాడు. అష్ట కష్టాలలో అలసిపోయి మానవుడు పడరాని పాట్లన్నీ కూడా పడేవి అష్ట కష్టములు. ఆ 8 కష్టములతో నిరంతరము బాధపడుతున్నాడే గాని ఈ సప్త వ్యసనములతో ఈ కామక్రోధ మోహ లోభ మద మాత్సర్యాలకు లోనై వాటిల్లో చిక్కుకుని ఈ పంచేంద్రియ ప్రవృత్తితోనే మానవుడు జీవించాలనుకుంటున్నాడు. ఈ అర్ధకామాలకు వశుడవుతున్నాడే తప్ప ఆ ధర్మ మోక్షములను గురించి ఊహ కూడా చేయటం లేదు. 9 ద్వారాల తొక్కిసలాడుచు నవద్వారములలోనే సంచరిస్తూ ఈ జీవప్రజ్ఞ అంతా కూడా వృధా అయిపోతున్నది. దశ దిశల నడుమ తడుముకొనుచు ఈ 10 దిక్కుల మధ్యన కూడా దిక్కులేక బావురుమంటున్నాడు ఈ జీవుడు. ఇలా బ్రతికేటువంటి బ్రతుకువారల సంఖ్య అపారమయ్యే. ఇన్ని విధములుగా బాధలు పడుతూ బ్రతికే వారి సంఖ్య చాలా ఎక్కువైపోతున్నదయ్యా ఈ కాలంలో. పూర్ణముగా వారి చేర్చుమా పూర్ణ పురుష, వారందరినీ కూడా పూర్ణముగా సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతులుగా మార్చి నీ దగ్గరకు చేర్చుకోవయ్యా పూర్ణపురుష అంటూ ఈ జనుల దుస్థితికి బాధపడుతూ సత్కవిగా ఆ వెంకటేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఆర్తితో భక్తితో వైరాగ్య భావములతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు దిశతావధానులు డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ గారి కలియుగ సార్వభౌమ శతకంలోని మరొక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిది దొచ్చితి. ఇందులో 2 చరణాల వరకు వ్యాఖ్యానించుకోవడం జరిగింది. ఇక్కడ జీవుడు అస్వతంత్రుడు, పరమేశ్వరుడు సర్వతంత్ర స్వతంత్రుడు. ఈ ఎరుక కలిగి ఉండాలి. ఎంతవరకు అయితే జీవభావం ఉంటుందో అంతవరకు అస్వతంత్రత అనేది ఉంది. ఇది అద్వైతం కూడా ఇలా అంగీకరిస్తున్నది. ఇక ద్వైత విశిష్టాద్వైతంలో చెప్పనవసరమే లేదు. జీవుడు ఎలాగూ అస్వతంత్రుడే. అందుకు సాధన దశలో ఈ అస్వతంత్రతను అంగీకరించాలి. పరమేశ్వరుని యొక్క సర్వతంత్ర స్వతంత్రత తెలుసుకోవాలి. అందుకే ఈశ్వరాధీనమై ఉన్నది జగత్తు. మన సాధన మనం చేయాలి. ఆ సాధన ఆలసి సొలసేటంత సాధన చేయాలి. ముక్తి అనుగ్రహం అనేది ఇక స్వామి యొక్క ఇచ్ఛయే. ఆయన ఇచ్ఛ లేనిది, సంకల్పం అనేది అనుగ్రహం రాదు. అది చెప్తున్నారు. చిత్తశుద్ధి చేసుకోనిది పరమాత్మ అనుగ్రహం రాదు అని ఒక విధానం ఉన్నది. కానీ చిత్తశుద్ధి అనేది అంత సామాన్యమైన అంశమా? కొందరు అనుకుంటూ ఉంటారు, నా మనసు చాలా నిర్మలమండి అంటే ముందు వాడికి మనసే అర్థం కాలేదని అర్థం అన్నమాట. ఈ చిత్తం లోపల అనేక జన్మల కర్మ మాలిన్యాలు ఉంటాయి, వాసనలు ఉంటాయి, సంకల్పాదులు ఉంటాయి. ఇవన్నీ కూడా మాలిన్యములే. ఈ మాలిన్యములు ఎలాంటివి అంటే మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక. ఈ మదిలో చింతలు, ఎన్ని రకాల చింతలో మాటిమాటికి మదిలో ఏదో ఒక చింత. ఏ చింత లేకపోతే అయ్యో ఏ చింత లేదని ఒక చింత ఉంటూ ఉంటుంది. అలా అలవాటైపోయింది మనసుకి ఏదో ఒక చింత. ఆ చింతలే మైలలు, ఆ చింతలే మాలిన్యాలు. మనకి చింతలు ఎక్కువ, చింతన తక్కువ. ఈ చింతలు విషయ వస్తువుల గురించి రాగద్వేషాలు సుఖదుఖాలతో కూడిన భావాలే చింతలు. అదే పరమాత్మకు సంబంధించిన భావన చింతన అంటారు. అందులో జ్ఞానం యొక్క క్రియ కనబడుతుంది.
చింతలో అజ్ఞానం ఉంది, చింతనలో జ్ఞానం యొక్క క్రియ ఉన్నది. అందుకే మదిలో చింతలు ఉన్నాయే ఇవి మైలలు మణుగులు. చితాదహతి నిర్జీవం చింతాదహతి జీవితం అని ఒక మాట ఉన్నది. చితి ఏముందయ్యా? అది నిర్జీవమైనటువంటి, అంటే మరణించిన వాడిని తగలబెడుతుంది చితి, బతుకున్న వాడినే తగలబెడుతుంది చింత అని శాస్త్రం చెప్తున్నది. అందుకే చింత ఒక అగ్నిలా నిరంతరం లోపల దహిస్తూ ఉంటుంది. ఈ చింతే పెద్ద మాలిన్యము. చిత్తంలో ఉన్నటువంటి మాలిన్యం అంతా ఈ చింతయే. ఈ మైలలు మణుగులు కొద్దీ ఉన్నాయి. మణుగులు అంటే ఆ రోజుల్లో కొలతల కింద చెప్పేవారు. పెద్ద బరువు భారము అన్నదాన్ని మణుగు అని చెప్తారు. ఈ మదిలో చింతలు మైలలు మణుగులు. ఈ మదిలో ఉన్న చింతలు కానీ మాలిన్యాలు కానీ ఇవి మణుగులు కొద్దీ ఉన్నాయ్యా. ఇవి తొలగించుకునే ప్రయత్నం నేనేమి చేయగలను? అసలు మన చిత్తం ఏంటో మనకే తెలియదు. అందుకు నేను నాది అనేది కేవలం పనికి మాలిన అహంకారమే. మన లోపల కర్మమాలిన్యాల భారం కానీ చింతల యొక్క బరువు కానీ మనకే తెలియదు. అది స్వామి అనుగ్రహంతోనే తొలగవలసింది. వదలవు నీవవి వద్దనక. ఇంకా మైలలు మణుగులు ఇంకా చాలు, ఆయనే వద్దని తొలగించాలి, అప్పుడే అవి తొలగుతాయి. అందుకు వదలవు నీవవి వద్దనక. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవదే అదన గాచితివి అట్టిట్టనక. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుని అంతర్యామి అలసితి సొలసితి అని శరణ వేడానో అప్పుడు ఎదురుగా నువ్వు కనబడ్డావు. అంటే మనలో ఉన్న అంతర్యామే, మనకు ప్రత్యక్షముగా ఉన్న పరమాత్మ, ప్రపంచము కూడా అతడే. అందుకు ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి అని అన్నమయ్య మరుకీర్తనలో చెప్పినట్లుగా ఎదుటగాచితివి, ఎదుటనే శ్రీ వెంకటేశ్వర, ఎదుటే నువ్వు కనబడి అదనగాచితివి. ఈ శబ్దాన్ని విశేషంగా ప్రయోగించారు. అదన అంటే సమయము తెలిసి, ఇదే అర్థం. అంతేగా తొందరగా ముక్తినిచ్చి తొందరగా అనుగ్రహించు అని మనం అనకూడదు. ఎలాగైతే తొందరగా భోజనం పెట్టేయని తల్లిని పిల్లవాడు అడగక్కర్లే, ఎప్పుడు పెట్టాలో తల్లికి తెలుసు. అలాగే ఆ పరమాత్మకు తెలుసు. అదనగాచితివి అనే మాట చాలా విశిష్టమైన ప్రయోగం ఇది. సమయమెరిగి నువ్వే నన్ను అనుగ్రహించాలి. అనుగ్రహించేటప్పుడు అట్టిట్టనక, అటో మాట ఇటో మాట అని అటు ఇటు డోలలో ఆందోళనలో పెట్టకుండా అనుగ్రహిస్తాడు స్వామి. అట్టిట్టెనక అంటే మారు మాట్లాడకుండా సమయమెరిగి నువ్వే ఎదురుగా నన్ను కాపాడుకుంటున్నావు. ఇక్కడ రెండు విషయములు ఉన్నాయి, ఎదుట ఒకటి, అదన ఒకటి. ఈ రెండు శబ్దములు చాలా అద్భుతమైనటువంటి శబ్దములు. చూస్తే రెండు తేలికైన తెలుగు పదాలే, కానీ రెండిట్లో చాలా బరువు ఉన్నది. పరమాత్మ మన ఎదురుగా ఉండి రక్షిస్తాడు. ఎక్కడో దూరంగా ఉన్నవాడు కాదు ఆయన, అంతర్యామైన వాడే మన ఎదురుగా ఉండి తానే కాపాడుతున్నాడు. ఎదుట లోపల అంతా ఆయనే. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పినట్లుగా ఎదుటనే అని చెప్పడంలోనే ఎక్కడో లేడయ్యా, దూర వస్తువు కాదు, అత్యంత సమీప వస్తువే. అంత సమీపంలో ఉండి అన్నీ పరిశీలిస్తున్నాడు ఆయన, ఆయనకు తెలియందేమున్నది. అందుకు వెంకటేశ్వర, ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవు అదే అదనగాచితివి అట్టిట్టనక. నువ్వే నన్ను అదనరిగి కాపాడుతున్నావు, మారు మాట్లాడకుండా అనుగ్రహిస్తున్నావు అంటూ ఆ చివరికి వచ్చేటప్పటికల్లా ఒక ధైర్యాన్ని వ్యక్తం చేశారు. అందుకు సంపూర్ణ శరణాగతితో మన యొక్క అస్వతంత్రతను అంగీకరిస్తూ పరమేశ్వరుని యొక్క సర్వతంత్ర స్వతంత్రాది దివ్య లక్షణాలని తెలిసి శరణు వేడడం అనేది కర్తవ్యం. ఈ విధంగా అన్నమయ్య బహుకీర్తనలలో అనేక భావాలు చూపిస్తూ శరణాగతి ధర్మాన్ని సంపూర్ణంగా వ్యక్తపరిచారు. ఈ శరణాగతి ధర్మంలో మన యొక్క అసహాయతను వ్యక్తం చేయడమే కాకుండా పరమాత్మపైనే ఆధారపడి ఉన్నాము అనేటువంటి భావంతో పాటు ఎవడిపై ఆధారపడి ఉన్నామో వాడిని తెలుసుకొనడం, వాడిని చింతన చేయడం, వాడి గురించే భావన చేయడం, అతడికి సంబంధించిన సమాచారం అంతా నిరంతరం మననం చేసుకోవడం, ఇదే నిజమైన భక్తి, నిజమైన శరణాగతి, నిజమైన ఆశ్రయం. ఈ సరంజామా అంతా మనకు అన్నమయ్య కీర్తనల్లో దొరుకుతున్నది. ఇలాగా వేలాది కీర్తనలు రచించారు అన్నమాచార్యుల వారు. అన్నమయ్య గురించి సంవత్సర కాలం చెప్పుకున్నాము అంటే అది నిజానికి ఆయన కీర్తనల్ని పరిశీలించితే ఇది చాలా తక్కువ సమయమే. ఎందుకంటే ఎన్ని కీర్తనలు, ఒక్కొక్క శీర్షిక కింద కొన్ని కీర్తనల్ని సమకూర్చుకుంటూ వెళితే అదొక అపారమవుతాయి. అప్పటికి శ్రమించి మనం బహు కీర్తనలు చెప్పుకున్నామనే భావన కలిగేలా చెప్పుకున్నాం, కానీ ఇవి బహు కాదు, అత్యల్పమే. ఇంకా సముద్రవంత కీర్తనలు ఉన్న అన్నమయ్యవి. ఎన్ని కీర్తనలు రచించినా అన్ని కీర్తనలు మనల్ని తరింపజేస్తాయి. మొత్తం ఒక్క కీర్తన మిగిల్చుకున్నా తరించిపోతాం. అందుకే అన్నమయ్య అన్ని కీర్తనలు రచించి ఆ కీర్తనలన్నీ తన కాలంలోనే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక సంకీర్తన భాండారమని ఏర్పాటు చేశారు. ఇప్పటికి మనకి స్వామి సన్నిధికి వెళ్ళి వస్తూ ఉంటే ఉండి ఎదురుగా ఒక చిన్న గది లాంటిది కనబడుతుంది, చిన్న అర లాంటిది. ఆ అరలో అన్నమయ్య కీర్తనలు భద్రపరిచి ఉంచబడ్డాయి, రాగిరేకుల మీద రచింపబడి. ఇది అన్నమయ్య కాలంలోనే ఆ భాండారం ఏర్పడి ఉన్నది. అది అన్నమయ్య కీర్తనల్లోనే మనకు కనబడుతున్నది.
అయితే అన్ని కీర్తనలు రచించి ఒక కీర్తన స్వామికి సమర్పణ చేస్తూ అనుకుంటాడు. అది చివరి కీర్తనగా మనం భావన చేయవచ్చు, లేదా మొత్తం ప్రవచన వాహినికి ఇది చివరి తరంగంగా కూడా అనుకోవచ్చు. దాచుకోని పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచి నీ కీరితి రూపు పుష్పములివి అయ్యా. ఇది కీర్తన. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. ఈ కీర్తనలోనే ఎంత ఔచిత్యం కనబడుతున్నది. స్వామి, నీ పాదాలకు నేను చేసిన పూజలు. అయితే ఈ పూజలన్నీ చాలా గొప్పగా చేశాను అన్ను. తగనే చేసిన పూజలివి, నాకు తగ్గట్టుగా నేను చేసుకున్నాను. నీకు తగిన విధంగా చేయాలనే ప్రయత్నంతో నాకు తగిన విధంగా, అంటే నేను చెయ్యగలిగిన విధంగా నీకు చేశానయ్యా. ఇవి నువ్వే దాచుకో. పరమాత్మపై ఎన్ని పూజలు చేసినా అవి గుర్తెరిగి భద్రపరుచుకునేది పరమాత్మయే. మనం చేయడం చేస్తాం, ఆయన అన్నీ తెలుసుకుంటాడు. అందుకే ఆయనను ఉద్దేశించి చేసిన సత్కర్మ అయినా అది ఎంత బలంగా చేశాం, ఎంత చిత్తశుద్ధితో చేశామనేది మనకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకే చెయ్యడం వరకే మనవంతు. ఏమి చేసామనేది, దానికి ఏమి ఇవ్వాలనేది ఈ రెండు ఈశ్వరుడే చూస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇంత చేశాను కనుక ఎంత ఇవ్వు అంటే నువ్వు ఎంత చేసావో మనకు తెలుసా? అది మనకు తెలియంది, అది పరమాత్మకి తెలుసు. అందుకే దాచుకో, నేను చేసింది ఏమిటో నువ్వే భద్రపరుచుకోవయ్యా, నీ వద్ద భద్రపరుచుకో. ఇక్కడ చెప్పేటప్పుడు రచించిన ప్రతి కీర్తన లోకం కోసం రచించలేదు, లోకేశ్వరుని కోసమే రచించాడు. ప్రతి కీర్తన ఒక అర్చనగా రచించాడు. అన్నమయ్య సంకీర్తన యజ్ఞం చేస్తున్నాను అని సంకల్పించుకున్నాడు. ప్రతి సంకీర్తన ఒక యజ్ఞం. అది యజ్ఞం అంటే యజ అంటే ఈశ్వరారాధన అర్థం. యజ్ఞం అనగా ఈశ్వరారాధనగా ఈ సంకీర్తనలు రచించాడు. అంతేగాని తన సంగీతం ఎంత తెలుసో, సాహిత్యంలో ఎంత గొప్పవాడో ప్రజలందరి చేత కీర్తి పొందడం కోసం ఆయన రచించలేదు ఇవి. అసలు ఆ వాటి కోసం రచించే కవులే చాలామంది కనబడుతుంటారు. 10 మంది శభాషణాలు అనుకుంటూ ఉంటారు, ఎవరు అనకపోతే వాడికి వాడే అనుకుంటూ ఉంటాడు శభాషణి. ఇలాంటివి మనం లోకంలో చూస్తూ ఉంటాం. కానీ నేను మాత్రం ఇవన్నీ కూడా నాకు పూజగా చేశానయ్యా, అవి నువ్వే దాచుకో. అందుకు తగనే చేసిన పూజలివి. అయితే పూజలు చేసేటప్పుడు పువ్వులతో చేస్తారు కదా, నా కీర్తనలు కూడా పువ్వులే. ఎలాంటి పువ్వులంటే పూచి నీ కీరితి రూపు పుష్పములివి అయ్యా అన్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా నీ కీరితి రూపు. కీర్తి అంటే పొగడదగినది అని అర్థం. ప్రతి కీర్తన ఏం చెప్తున్నది? లోకానికి సంబంధించిన విషయాలు కావు ఇవన్నీ. ప్రతి కీర్తన నిన్ను కీర్తించినదే. కీర్తన అంటే భగవంతుని కీర్తించున్నది కీర్తన. అందుకు ప్రతి సంకీర్తన లేదా ప్రతి పదము, ప్రతి పాట ఇవన్నీ కూడా నీ కీర్తి రూపు, నీ కీర్తి యొక్క రూపమే అన్నారు ఇక్కడ. అంటే ప్రతి సంకీర్తనలో నిన్నే కీర్తన చేశాను కనుక దాని నిండా నీ యొక్క మహిమ, నీ యొక్క గుణము, నీ యొక్క లీల, నీ యొక్క తత్వము ఇవే పొగడబడి ఉన్నాయి. కనుక నీ కీర్తే ఒక పాటగా, ఒక పాట కుసుమంగా, అంటే ఒక గేయ కుసుమంగా, ఒక పాట అనే పువ్వుగా వికసించిందయ్యా. నీ కీరితి రూపు పుష్పములివి. మొత్తానికి నా కీర్తనలు మొత్తం 14,000 కీర్తనలు కూడా, అంటే మనకు దొరుకుతున్న 14,000, అన్నమయ్య రచించిన 32,000. కనుక 32,000 కీర్తనలు కూడా నీ కీర్తి రూప పుష్పములివి. ఇవి తీసుకోవయ్యా, నువ్వే దాచుకో, నువ్వే పదిలపరచుకో. ఇవి నీకు కానుగ్గా ఇస్తున్నాను. అన్నీ నేను దాచేసుకుంటే మరి నీకెలాగయ్యా అంటే, నువ్వు దాచుకోవడమే నాకు కావాలి. నీకు దాచిన ఒక్కొక్క కీర్తన నన్ను రక్షిస్తూ ఉంటుంది. అంత దాకా ఎందుకు? ఇవన్నీ దాచుకో అని చెప్తున్న ఈ కీర్తన ఒక్కటి చాలు నన్ను రక్షించడానికి. అందుకే ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షించగా తక్కినవి భండారాన దాచి ఉండని. ఇక్కడ దాచుకో అంటే అన్నమయ్య సంకీర్తన భండారం కంటే అందులో దాచే అని అనుకోవట్లేదు. ఈ సంకీర్తన భండారం వెంకటేశ్వరుడి సొమ్ము. ఆయన సొమ్మైన భండారంలో ఆయన సొమ్ములైన కీర్తనలు స్వామే దాచుకుంటున్నాడు. అక్కడ కూడా నేను చేస్తున్నానన్న కర్తృత్వం లేదు, అది తెలుసుకోవాల్సింది. నేను గొప్ప పద్యాలు రాశాను స్వామి అంటే, పద్యాలు రాసే శక్తి కూడా భగవంతుడేగా, పాట రాసే శక్తి కూడా భగవంతుడేగా. అటువంటిప్పుడు అహంకారం ఎక్కడున్నది? అందుకే తక్కినవి నీ భండారాన దాచి ఉండని. ఈ ఒక్క సంకీర్తనే చాలు, దాచుకో అని చెప్తున్న ఈ ఒక్క సంకీర్తన చాలయ్యా. ఒద్దికై మమ్ము రక్షించగా, చక్కగా మమ్మల్ని కాపాడాలంటే ఈ ఒక్క పాట చాలు. ఈ మాటలో విశేషం ఏంటంటే, విడిగా ఈ ఒక్క వాక్యాన్ని తీసి చూస్తే ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించగా అంటే, మొత్తం అన్ని వేల కీర్తనల్లో ఏ ఒక్క సంకీర్తనైనా చాలు మమ్మల్ని రక్షించడానికని భావం తీసుకోవచ్చు. నిజమే, ఈ ఒక్క కీర్తన మనం పట్టుకున్నా రక్షింపబడతాం అని చెప్తూ, అసలు ప్రతి కీర్తనలో నీ నామాలు ఎన్ని పలికాను,
అసలు ఒక్క నామం చాలు కదయ్యా నేను కీర్తించడానికి అంటున్నారు. ఆ భావం తర్వాత వాక్యములో వెక్కసమగు నీ నామము వెలసులభము ఫలమధికము. సర్వం శ్రీనివాసార్పణమస్తు. श्रूयतां श्रूयतां श्रीगुरुगीता श्रूयतां सद्गुरुगीता श्रूयतां श्रीगुरुगीता श्रूयतां सच्चिदानन्दगीता. జై గురుదత్త. దిలీపుడికి ఆ సింహం గొప్ప శక్తి కలదని అర్థమైంది. అది మనుష్య భాషలో చెప్తున్నది. ఆ మనుష్య భాషలో మాట్లాడటం చూసి ఈయన చాలా ఆశ్చర్యపోయాడు. సింహంతో చెప్తున్నాడు ఎంతో వినయంగా, సింహరాజా ఇది నీ స్థానం కదా, ఈ దేనువు నీ ఆహారం నిజమే, న్యాయం కదా, కానీ ఈ దేనువుకు రక్షకుడు నేనైందా? నేను పక్కలోనే కాచుకున్నాను నేను, కనుక ఆ దేనువును వదిలి నన్ను భక్షించు, ఇదే న్యాయం అని దిలీప మహారాజు సింహం ముందు తల వంచాడు అనుకున్నాం కదా. అప్పుడు ఆ గుహ గొప్ప కాంతితో వెలిగిపోయింది. నందిని దేనువు ప్రసన్నురాలై కనిపించింది. రాజా ఇదంతా నేనే కల్పించాను. చూసారా ఇంత మాయ, ఈ మాయనంతా తానే కల్పించింది. నీ భక్తి శ్రద్ధలు నాకు నచ్చాయి, ఏ వరం కావాలో కోరుకో అన్నది. ఇదంతా మాయ, ఇదంతా పూర్ణమైనటువంటి గురువు యొక్క తత్వం. దిలీపుడు నందిని దేవునికి నమస్కారం చేసి తనకు కావాల్సింది ఏమిటిది? సంతానాన్ని కోరుకున్నాడు. గురువును నమ్మి ఆయన నిర్దేశించిన మార్గంలో నడిచిన వారికి ఎటువంటి కష్టాలు రావు, సుఖం లభిస్తుంది. దిలీపుడు గురువు మాటలను అక్షరాల పాటించాడు, తాను కోరుకున్న ఫలాన్ని పొందాడు. ఇక గురు ధ్యాన మంత్రోపదేశం చేస్తున్నారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. బ్రహ్మానంద స్వరూపుడు, పరమ సుఖప్రదుడు, శుద్ధ జ్ఞాన స్వరూపుడు, ద్వంద్వాతీతుడు, ఆకాశం వంటివాడు, తత్వమసి మొదలైన మహావాక్యాలను తాత్పర్యమైన వాడు ఒకడు, అంటే అద్వితీయుడు, నిత్యుడు, పరిశుద్ధుడు, నిశ్చలుడు, అందరి బుద్ధులకి ఆలోచనలకి సాక్షి, బుద్ధికి అందనివాడు, గుణాలు మూడు లేనివాడు అయినటువంటి శ్రీ గురువునకు నమస్కరిస్తున్నాను. ఇక్కడ ద్వంద్వాతీతం అని, భావాతీతం అని అన్నారు. అంటే ఆయన ద్వంద్వాలకు బుద్ధి వృత్తులకు అందే విషయం కాదు అని అర్థం. ఇది అనుభవంతోనే తెలియాలి. ఆ అనుభవం గురు సేవ వల్ల వస్తుంది. ఇక గురు ధ్యానానికి మరో మంత్రం ఉపదేశిస్తున్నారు. ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. ఆనంద స్వరూపుడు,
ఆనందదాయకుడు, అనుగ్రహం కలవాడు, జ్ఞానస్వరూపుడు, ఆత్మజ్ఞాని, యోగి శ్రేష్ఠుడు, స్తుతి చేయదగినవాడు, సంసారమనే రోగానికి వైద్యుడైన శ్రీ గురువునకు నిత్యము నమస్కరిస్తున్నాను. జై గురుదత్త.